మొట్టమొదటిగా అడగాలనుకున్నది ఒకటే, హోమియోపతి మెడిసిన్ వాడాలంటే ఓపిక ఉండాలండి, తగ్గుతుంది కానీ ఎక్కువ రోజుల సమయం తీసుకుంటుంది అనే మాట ఉంది. అది ఎంతవరకు నిజం? హోమియోపతి అనేది స్లో ట్రీట్మెంట్ అనేది తప్పుడు ప్రచారం వచ్చింది. ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళకు హోమియోపతిలో సిమిలర్ డ్రగ్ ఇండికేట్ కాకపోతే వ్యాధి లక్షణాలకు కరెక్ట్ మెడిసిన్ వాడినప్పుడు అది లేట్ అవుతుంది. అంటే డ్రగ్స్ మార్చుకుంటూ ఇచ్చే వరకు 1-2 years అవుతుంది. వాళ్ళు ఎవరైతే పేషెంట్ యొక్క వ్యాధి లక్షణాలు మానసిక శారీరక లక్షణాలు తీసుకొని కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ ఇస్తే 24 hours లో మార్పు వస్తుంది. హోమియోపతి అనగానే చిన్న చిన్నవి భలే తీయగా ఉండే తీపి మాత్రలు. చాలా మంది ఏమంటారంటే అందులో స్టెరాయిడ్స్ కలుపుతారు, అందుకే తీయదన ఉంటుంది, ఇబ్బంది ఏం అనిపించదు, తగ్గడానికి కూడా ఇది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు, ఎప్పటి నుంచో అంటున్నదే. మీరు అంగీకరిస్తారా దాన్ని? ఇప్పుడు సబ్జెక్టు నాలెడ్జ్ లేక పిచ్చిగా గుడ్డిగా నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ అది కాదు. స్టెరాయిడ్స్ మేము ఎందుకు ఇస్తాము? స్టెరాయిడ్స్ ఉంటే అవే స్టెరాయిడ్స్ వాళ్ళు ఇచ్చి తగ్గించవచ్చు కదా వ్యాధులు. డాక్టర్ గారు 35 ఏళ్ల అనుభవం మీకు, ఎంతో మంది పేషెంట్స్ ని చూసుంటారు. వైద్య విధానం కూడా చాలా వరకు మార్పులు వచ్చాయి. వెంటనే గూగుల్ చూసి డాక్టర్ సహాయం లేకుండా, డాక్టర్ కూడా చెప్పకుండా వెళ్ళి మెడిసిన్ మేమే మందుల షాప్ లో కొనుక్కుని తెచ్చేసుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత వచ్చినా ఒకటే, వాళ్ళు గూగుల్ సెర్చ్ చేయగానే ఆ లోపల ఉన్న అనాటమీ తెలుస్తుందా, పెథాలజీ తెలుస్తుందా? ఇవాళ ఒక విచిత్రమైన కేసు, 5 ఏళ్ల పిల్లవాడు మంచిగా ఉన్నప్పుడు అన్ని మాటలు ఇటు అన్ని వచ్చినాయి. యాక్టివ్ ఉన్న పిల్లవానికి సడన్ గా జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చినందుకు వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకపోతే ఇంజెక్షన్ ఇవ్వగానే మనకి వెంటనే ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ రాగానే అప్పుడు వచ్చిన ఫిట్స్ మన బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది. ఇట్లనే చూస్తున్నా మనిషి అసలు క్యాలే లేడు. బాత్రూమ్ వస్తే అని చెప్పాడు. మనం ఎట్లా గుర్తుపడతారని అడిగిన వాళ్ళ తల్లిని. వాడు లేచి నిలబడితే మేము దొరకపోయి బాత్రూమ్ లో కూర్చోబెడతాం సార్. అయ్యయ్యో. ఒక విచిత్రమైనది అంటే చాలా మంది చెప్తూ ఉంటారు, ఇది హోమియోపతి మెడిసిన్ లో డాక్టర్ గారు, 2 వ్యక్తులకి జ్వరం వచ్చింది, ఇద్దరు మీ దగ్గరికి వచ్చారు, కానీ ఇద్దరికి వేరేగా వైద్య విధానం అనేది ఉంటుంది, మందుల సజెషన్ కూడా అలాగే చేస్తారని. ఎందుకు ఇద్దరికి జ్వరం వచ్చింది కదా, కానీ ఇద్దరికి జ్వరమే, కానీ వారికి సిమ్టమ్స్ వేరుంటాయి కదా. సిమ్టమ్స్ వ్యక్తి యొక్క మానసిక శారీరక మనిషికి చేస్తారా ట్రీట్మెంట్, తత్వానికి చేస్తారా? ఇప్పుడు ఈ హోమియోపతి అంతా కూడా మానసిక తత్వం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మన ఫౌండర్ ఆఫ్ హోమియోపతి ఉన్నాడు కదా యానిమాన్, డాక్టర్ శామ్యూల్ యానిమాన్ గారు, జర్మనీ దేశస్థుడు. ఆయన అలోపతిలో MD పట్టభద్రుడు, ప్లస్ అలోపతి డాక్టర్లకు ప్రొఫెసర్. అంత మేధావి అయి ఉండి ఆయనకే అలోపతి సేమ్ ఆయన వైద్య విధానంలోనే విరక్తి వచ్చింది. ఈ వైద్యం పట్ల ప్రజలు ఓవర్ డోసు మింగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్, ఇతర ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయి, ఇది కరెక్ట్ వైద్య విధానం కాదు, వ్యాధులను తొక్కి పెడుతున్నామే కానీ ట్రీట్మెంట్ చేయడం నిర్మూలనలను తీస్తలేము అనే ఉద్దేశంతో ఆయన ఈ వైద్యాన్ని వదిలిపెట్టి 1796 సంవత్సరంలో బాగా ప్రయోగాలు చేసి రీసెర్చ్ చేసి కొన్ని పుస్తకాలు ట్రాన్స్లేషన్ చేయంగా హోమియోపతి సిద్ధాంతాలు దొరికినాయి. సిమిలియా, సిమిలిబస్, క్యూరెంటర్. సిమిలియా అంటే సిమిలర్ వ్యాధి లక్షణాలకు సిమిలర్ మందు, సింగిల్ మల్టిపుల్ డోస్ ఇవ్వద్దు, మళ్ళా సింగిల్ మందు క్యూర్ అన్నాడు. ఇది హోమియోపతి సిద్ధాంతం. అలోపతి సిద్ధాంతం ఏంది? ఆపోజిట్ క్యూర్స్ ఆపోజిట్. వ్యాధి వచ్చిందంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా అంటే యాంటీబయాటిక్ మందు వేయాలి. జ్వరం వస్తే యాంటీపైరెక్సియా, పెయిన్ వస్తే యాంటీ పెయిన్ కిల్లర్, ఇట్లా అన్ని కూడా యాంటీ ఉంటాయి. ఇలా సిమిలర్ వ్యాధి లక్షణాలకు డ్రగ్ సిమ్టమ్స్ మ్యాచ్ అయినప్పుడే మందు పనిచేస్తుంది. అప్పుడే కరెక్ట్ ఇమ్మీడియట్ విత్-ఇన్ seconds లో. ఇప్పుడు నా దగ్గరికి అక్యూట్ కేసులు అంటారు వీటిని, ఫీవర్, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, డయేరియా, ఇవన్నీ అక్యూట్ సడన్ గా వస్తాయి. అలాంటప్పుడు ఏం చేస్తారని అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి కూడా హోమియోపతిలో సింగిల్ డోస్ వేసుకొని ఇంటికి పోయే వరకు తగ్గించారంటారు. అంత ఫాస్ట్ రిలీఫ్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ పవర్ లాగా బాడీకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన బాడీలో ఇది ఫిజికల్ బాడీ కనిపిస్తుంది, దీంట్లో ఒక సూక్ష్మ శరీరం ఉందని హిందూ ఫిలాసఫీ చెప్తుంది. కానీ దాన్ని ఎవరైనా చూసిరా ఇంతవరకు? సైంటిస్టులు ఇంతవరకు దాన్ని చూసింది లేరు, పట్టుకున్నది లేదు, కానీ ఉన్నదని చెప్తున్నారు, నమ్ముతున్నాం, వాస్తవం అంటున్నాం. ఈ బాడీలో ఉన్న చైతన్యం ఎప్పుడైతే పోతుందో ఎక్కడ పోతుంది? లేదా చనిపోయింది, ఇప్పుడే పోయింది, మంచిగా ఇప్పుడే పోయింది అంటారు. మన పోయింది బాడీ అయితే ఇక్కడనే ఉంది కదా. అంటే కనిపించకుండా మన శరీరంలో ఉండి సూక్ష్మంగా ఉండి దాన్ని సూక్ష్మ శరీరం అన్నాడు మన హిందూ ఫిలాసఫీలో. హోమియోపతి ఫిలాసఫీలో ఏమన్నాడు?
బాడీ డివైడ్స్ ఇంటూ 3 పార్ట్స్. శరీరాన్ని 3 భాగాలు విభజించిండు. బాడీ, మైండ్, దీన్ని నడిపించే వైటల్ ఫోర్స్. వైటల్ అంటే శక్తి, ఫోర్స్, పవర్. ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ మన బాడీలో ఉండేటువంటి ఫిజికల్ బాడీ సిక్ కాదు, ఇంటర్నల్ గా ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ సిక్ అవుతుంది. దానికి అనారోగ్యం వచ్చినప్పుడే ఫిజికల్ బాడీకి సిక్ అవుతాం. కాబట్టి ఈ ఇతర వైద్యాలన్నీ కూడా అలా ఈ ఫిజికల్ బాడీకి ట్రీట్మెంట్ చేస్తారు. హోమియోపతి వైద్యంలో దాని సూక్ష్మ శరీరానికి ఏదైతే వైటల్ ఫోర్స్ ట్రీట్ చేస్తాం. ఎక్కడ వైటల్ ఫోర్స్ సిక్ అవుతుందో దాని సిమ్టమ్స్ మీద డ్రగ్ ప్రయోగం చేస్తే అది ఆటోమేటిక్గా వైటల్ ఫోర్స్ యాక్టివ్ అయింది అనుకో, బాడీలో అన్ని సిమ్టమ్స్ పోతాయి. మూలాలు దీన్ని మనము మన భాషలో ఈజీగా అర్థమవుతాడు చెప్పాలంటే వ్యాధి యొక్క మూలాలను దొరకబట్టి మంది ఇచ్చేది హోమియోపతి. సరిత, ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప? గాంధీనగర్. ఏం బాధతో వచ్చినావు? రుమటైడ్ ఆర్థరైటిస్. అప్పుడు కీళ్ళు వాపు వచ్చి ఎట్లుండే అప్పుడు? చాలా ఇదంతా ఉబ్బి ఉండే, ఇట్లా వంకర ఉండే క్రాస్. ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. ప్లస్ నొప్పులు ఎట్లున్నాయి? నొప్పులు కూడా కొంచెం చాలా బెటర్. ఎన్ని రోజులైంది హోమియోపతి ఈశ్వరప్ప వాడి? 4 months. ఇంకా ఉన్నది, ఇంకా పూర్తిగా పోవాలి. ఇంకా అది కంప్లీట్ నార్మల్ అయ్యేదాకా ఇస్తా. ఓకేనా? ఇప్పుడు చెప్పినావు, ఇప్పుడు ఇస్తా. నీ పేరు? అరుణ. నీవు దేనికోసం వచ్చినావు? సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని? ఇప్పుడు వాడబట్టి 4 నెలలు. 3వ విజిట్, ఇది 4వ విజిట్. 3 నెలలు వాడినావు. చాలా చాలా మంచిగా తక్కువైంది. తక్కువైందనే వచ్చింది. మొక్కల నొప్పులు ఈ ఏజ్ 40 ఏళ్ళు దాటినాక కామన్ గా వస్తున్నాయి. దానికి అందరు ఆపరేషన్ చేసుకోమన్నారు. నేను చేసుకోను, నేను హోమియోపతి పోతాను. వెరీ గుడ్. అట్లా ధైర్యం ఉండాలి. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర ఉంటే ఇంత ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. ఏం పేరు? యాదవరావు. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప? రామ్నగర్ నుండి. రామ్నగర్. ఏం బాధ ఉండే మీకు? పిస్తుల్లా. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? 3 సంవత్సరాలు బాధపడ్డా. 3 సంవత్సరాలు చేయమన్నారు బయట డాక్టర్లు. ఆపరేషన్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని నేను చేయలేదు. చూపించుకోలే. చెప్తా వచ్చినావు. ఈడెట్లుంది హోమియోపతి వాడినాక? 1 సంవత్సరం మంచిగా అయిపోయింది, మొత్తం తగ్గిపోయింది. కారణం బంద్ అయింది. ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో శాశ్వత పరిష్కారం అని చెప్తా. కారణం ఇది, ఆపరేషన్ చేస్తే 2 నెలలకే మళ్ళీ తయారవుతాయి. ఫిస్టులాకు, పైల్స్కు, ఫిషర్కు ఆపరేషన్లు చేయొద్దు. ముక్కులో ఆరినాయిడ్స్, కండలు పెరుగుతాయి. టాన్సిల్స్కు ఆపరేషన్ చేయొద్దు. హోమియోపతిలో కరిగిపోయే మందులు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. అయితే హోమియోపతిలో ముఖ్యంగా మానసిక స్థితిని కూడా దృష్టిలో పెట్టుకుంటారు ఒక వైద్యుడు పేషెంట్ కి ట్రీట్ చేసేటప్పుడు అని అంటారు. ఎందుకండి? అంటే నిద్ర పడుతుందా, కళలు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు హోమియోపతి వైద్యం అంటే మానవుల మీద ప్రయోగం చేసి కనిపెట్టింది. ప్రూవింగ్, డ్రగ్ ప్రూవింగ్ ఎవరి మీద చేసారు? మనుషుల మీద చేస్తేనే ఇది హోమియోపతి పుట్టింది. మరి ఇతర వైద్యాలు పశువుల మీద, జంతువుల మీద, కుందేళ్లు, ఎలుకలు, పిల్లుల మీద ప్రయోగం చేసి అది బతికిందా లేదా చూసి ఈ మందు పని చేస్తుందా అంటారు. కానీ అవి మెంటల్ సిమ్టమ్ చెప్తుందా? వ్యాధి వచ్చినప్పుడు ఫిజికల్ సిమ్టమ్స్ ఉంటాయి, మెంటల్ సిమ్టమ్స్ ఉంటాయి. అవి ఫిజికల్గా నాకు ఆకలి అయితే లేదు, నాకు నిద్ర వస్తలేదు, నాకు తింపుతుంది, వట్టిగా ఉంది అని చెప్తాయా? జంతువులు చెప్పలేవు. కాబట్టి వాటి మీద చేసినటువంటి ప్రూవింగ్ అది కరెక్ట్ కాదు, ఇది నిజమైన వైద్య విధానం కాదని ఆయనకు అప్పుడే కళ్ళు తెలుసుకొని ఈ వైద్యం కనిపి. ఇక్కడ హోమియోపతి వైద్యంలో ఇచ్చేటువంటి మందు ఆరోగ్యవంతమైన మానవుని సెలెక్ట్ చేస్తారు. డ్రగ్ ప్రూవింగ్ చేయాలంటే, డ్రగ్ నువ్వు ప్రయోగం చేసి దాన్ని డ్రగ్ ప్రూవింగ్ చేయాలంటే ఆరోగ్యవంతమైన మెంటల్గా, ఫిజికల్గా హెల్దీ ఉమెన్ బీయింగ్ మీద మందు ప్రయోగం చేస్తాడు. అప్పుడు హనుమాన్ గారు సొంతంగా ఆయన మీదనే ప్రయోగం చేసుకున్నాడు. మొట్టమొదట 1976లో మొట్టమొదట హోమియోపతిలో కనిపెట్టిన మందు ఏంటంటే సింకోనా బార్క్, మలేరియా మందు. అప్పుడు వెనకటికి మలేరియా వచ్చి చనిపోయేవాళ్ళు. అదేదో గాడుపు సోకిందని ఏదో అనుకొని ప్రచారంలో ఉండే. అరే ఇట్లా అని ఈయన ప్రయోగాలు చేసి ఈ దానికి మందు కనిపెట్టిండు. ఆ సింకోనా బార్క్ సిమ్టమ్స్ తీసుకొని అప్పుడు ఆయన ఆ మందు ప్రయోగం చేయడం వల్ల చాలా మందికి ఆరోగ్యం వచ్చింది. ఆ మలేరియా బారి నుంచి బయటపడ్డారు. అప్పటి నుంచి చరిత్ర సృష్టించిండు ఆయన. మలేరియా నుంచి మొట్టమొదటి మందు సింకోనా బార్క్. ఆయన మీదనే స్వయంగా ప్రయోగం చేసుకున్నాడు. అంటే మందు చిన్న మోతాదు ఇస్తే మందుగా పనిచేస్తుంది, ఎక్కువ మోతాదు ఇస్తే ఓవర్ డోస్ అవుతుంది. ఓవర్ డోస్గా మందులు మింగి అది ఓవర్ డోస్ అయ్యి అన్ని సిమ్టమ్స్ బయటకు వచ్చినప్పుడు నోట్ చేసుకున్నాడు. మైండ్ మీద ఎట్లా పనిచేస్తుంది, ఫిజికల్ బాడీ మీద, ఏ ఆర్గాన్ మీద ఎట్లా పనిచేస్తుంది మొత్తం నోట్ చేసుకొని
లాస్ట్ మూమెంట్లో చనిపోతామనే టైంలో దాన్ని విరుగుడు చేసుకొని ఇప్పుడు కనిపెట్టిండు. ఉమ్, దీన్ని డ్రగ్ ప్రూవింగ్ అంటారు. ఉమ్, మరి ఇప్పుడు ఆ జంతువుల మీద ప్రయోగం చేస్తే అవి చెప్తాయి ఇవన్నీ. అందుకే మా హోమియోపతి వైద్యంలో వైద్యుడు అంటాడు మొత్తం మెంటల్ మానసిక యొక్క లక్షణాలు, భయం అవుతుంది సార్, నేను బయటకు పోతే భయం అవుతుంది, ఇలాంటివన్నీ మానసిక లక్షణాలు. ఉమ్, ఆకలి లేదు, నిద్ర లేదు, నిద్ర టైంకి పట్టదు, ఉమ్, ఇవన్నీ సిమ్టమ్స్, ఇవన్నీ మానసిక లక్షణాలు. ఉమ్, మానసిక అండ్ శారీరక ఫిజికల్ బాడీలో ఏం సిమ్టమ్స్ ఉన్నాయో నోట్ చేసుకుంటాం. ఉమ్, ఇప్పుడు కొన్ని తినే అలవాట్లు ఉంటాయి కదా, ఉమ్, తినే డిజైర్స్ అండ్ అవర్షన్స్ ఉంటాయి, మెంటల్ సిమ్టమ్. అది కూడా ఉమ్, నాకు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం అండి, నేను అసలు కారం తినాలని కొంతమంది అంటారు. అవును, కొంతమంది స్వీట్ అంటేనే ఎక్కువ ఇష్టం సార్ అంటారు. బాగా తీపి తింటా. ఈ విధంగా వాటి నుంచి మనం వాళ్ళను గ్రూప్స్ డివైడ్ చేసుకోవచ్చు. ఆహార అలవాట్లను కూడా దృష్టిలో దాని పెట్టుకుంటారు. కొన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఈ మియాజమ్స్ అని కనిపెట్టింది డాక్టర్ శామ్యూల్ హైనిమన్. మియాజమ్స్ అంటే గ్రూప్స్, ఉమ్, సోరా, సిఫిలిటిక్, సైకోటిక్, హైడ్రోజినాయిడ్ కాన్స్టిట్యూషన్ అంటారు దాన్ని. ఉమ్, సోరా, సిఫిలిటిక్, సైకోటిక్ అనే కాన్స్టిట్యూషన్ మీద ఈ సిమ్టమ్ చెప్పినప్పుడు మీరు ఏ గ్రూప్కి చెందిన వాళ్ళనేది మాకు తెలిసిపోతుంది. ఉమ్, ఆ గ్రూప్కి సంబంధించిన డ్రగ్స్ మాకు మైండ్లోకి వస్తాయి. మెడిసిన్స్ ఇస్తారనమాట. మళ్ళీ అందులో మళ్ళీ సింగిల్ డ్రగ్ కావాలి, అట్లా మస్తుగా ఉంటాయి, 100 ఉంటాయి. అందులోకి ఏమంది అంటే ఇస్తావు, ఇంకా లక్షణాలు విడదీస్తాం, ఇంకా సిమ్టమ్స్ ఏమున్నాయి, ఆ సిమ్టమ్ తీసుకొని మొత్తం టోటల్గా వాళ్ళకి కరెక్ట్ డ్రగ్ పడ్డప్పుడు 24 hours రిజల్ట్.